వరుసగా బాక్సాఫీస్ వద్ద 2 హిట్స్ కొట్టి ఫుల్ జోష్లో ఉన్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ హీరో నటించిన న్యూ ఫిలిం జెంటిల్మ్యాన్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అష్టాచెమ్మ తర్వాత 8 ఏళ్ల తర్వాత డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ నాని కాంబినేషన్లో వచ్చిన ఫిలిం కావడంతో అందరిలోనూ అంచనాలు నెలకొన్నాయి. మరి మూవీ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. కథలో భాగంగా హీరో నాని చిన్న వయసులోనే యంగ్ ఎంటర్ప్రెన్యూర్గా అవార్డు అందుకున్న పెద్ద బిజినెస్ మ్యాన్, జై గౌరీ కంపెనీ అధినేత. అంతేకాదండోయ్, మంచి మనిషిగా పేరున్న జైని తన ఇంటి అల్లుడు చేసుకోవాలనుకుంటాడు ఐశ్వర్య ఇండస్ట్రీస్ ఓనర్. జై కూడా హీరోయిన్ సురభితో పెళ్లి కొప్పుకుంటాడు. కొద్ది రోజుల్లో పెళ్లి అనుకుంటున్న సమయంలో తన ఫ్రెండ్స్ని కలవడానికి లండన్ వెళ్తుంది సురభి. తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్లో కలిసిన మరో హీరోయిన్ నివేదకు మంచి స్నేహితురాలవుతుంది. అయితే సినిమాలో ఇక్కడే అనుకోని మలుపు తిరుగుతుంది. ఫ్లైట్ దిగిన సురభిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన నాని అచ్చు తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ లాగే ఉండడం చూసి షాక్ అవుతుంది నివేద. అదే సమయంలో తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ యాక్సిడెంట్లో చనిపోయాడని తెలుస్తుంది. అయితే గౌతమ్ యాక్సిడెంట్లో చనిపోలేదని, ఎవరో చంపారని ఓ రిపోర్టర్ ద్వారా తెలుసుకున్న క్యాథరిన్ గౌతమ్ మరణం వెనుక మిస్టరీని ఛేదించాలనుకుంటుంది. మరి అనుకున్నట్లుగా క్యాథరిన్ గౌతమ్ని చంపింది ఎవరో కనిపెట్టిందా? అసలు జైరామ్కి గౌతమ్కి సంబంధం ఏంటి? నిజంగా నాని హీరోనా విలనా అన్నదే మిగతా కథ. అయితే ఎప్పటిలాగే 2 పాత్రల్లోనూ నాని తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తొలిసారిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన నాని తనేంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇకపోతే ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నివేద థామస్ ఆకట్టుకుంది. మరో హీరోయిన్ సురభి పాత్ర చిన్నదే అయినా ఉన్నంతలో అందంతో అభినయంతో మెప్పించింది. ఇదిలా ఉంటే మరో ప్రధాన పాత్రలో నటించిన అవసరాల శ్రీనివాస్ రొటీన్కి భిన్నంగా కొత్త తరహా పాత్రలో మెప్పించాడు. ఇతర పాత్రల్లో రోహిణి, తనికెళ్ల భరణి, ఆనంద్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్లు తమ పరిధి మేరకు పాత్రలను ఆకట్టుకున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.